అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాసిని. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇక్కడైతే నేను పూజకి సంబంధించి అయితే సిద్ధం చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే దేవుడి సామానంతా శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసేసుకొని మంచిగా తుడిచేసి వాటికి పసుపు కుంకుమ అయితే బొట్లు పెడతాను. శివరాత్రి ఆదివారం వచ్చింది కాబట్టి నేను శనివారం రోజు అయితే ఇళ్ళన్నీ మంచిగా కడిగేసుకున్నాను. అంటే ఆ పని అయితే పుల్లేదు. ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంకా మామూలుగా రోజువారు ఎలా పెడతాను దీపం అలాగైతే పెట్టాను. దీపారాధన, దీపం అయితే అనకూడదు అంటారు. దీపారాధన. ఇక్కడైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఏంటంటే ఈ మధ్య మా అత్తమ్మ చనిపోయారు కాబట్టి మేము ఇంకా గుడికి వెళ్ళినా కూడా కొబ్బరికాయ గోత్రనామాలు అవి అయితే ఏం లేవండి. అందుకనేసి ఊరికే అంటే మా ఊర్లో ఉన్న రామలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామనుకుంటున్నాము. అందుకోసం అయితే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని పిల్లలకి తలస్నానం చేయించి గుడికి వెళ్ళేసి పూలు ఇచ్చేసి అలాగే హారతిలో డబ్బులు వేసి దండం పెట్టుకొచ్చుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొబ్బరికాయ తీసుకెళ్తే గోత్రనామాలు అవన్నీ చెప్పాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టేది లేదని చెప్పారు. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. దీంట్లో అయితే ప్రత్యేకంగా ఏమైతే చేయలేదండి. రోజు చేసే విధంగానే పూజ అయితే చేసేసాను. ఒకప్పట్లో అయితే అంటే మా ఊర్లో శివాలయం అయితే లేదండి. మహాలక్ష్మి గుడి ఉంది. తర్వాత వచ్చేసి మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే మా మామయ్య వాళ్ళకి సంబంధించి ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ వచ్చేసి మహాలక్ష్మి వారి గుడి ఉంటుంది. ఇంకా అటు నుంచి పైకి వెళ్ళినట్లయితే రాముల వారి గుడి, మహాలక్ష్మి గుడి, రాముల వారి గుడి, ఆంజనేయ స్వామి గుడి. ఇంకొద్దిగా లోపలికి వెళ్తే అక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉండేది. ఆ గుడి కూడా ఇప్పుడు మూసేసి ఉన్నారు. అక్కడ ఏం పెద్దగా పూజలు జరగట్లేదు. మాకు శివాలయంకి వెళ్ళాలంటే మా ఊరు చుట్టుపక్కల ఉన్న ఊరికి వెళ్ళి అంటే కృష్ణాపట్నం లేదా ముతుకూరు అలా వెళ్ళి రావాలి. కానీ ఈ సంవత్సరం మాత్రం మా ఊర్లోని మహాశివరాత్రికి సంబంధించి అందరూ అయితే పూజలు మంచిగా చేసుకున్నారు. అన్నదానం కూడా ఉంది మధ్యాహ్నం నుంచి. అంటే మేము ఉదయం వెళ్ళేసి వచ్చాము. తర్వాత మా వారైతే డ్యూటీకి వెళ్ళాల్సి ఉండింది. శివయ్యకి మాత్రం అభిషేకం రోజు ఉంటుంది. దీపం పెట్టేటప్పుడు ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాం వీలైనంత వరకు. లేదంటే మా వారు డ్యూటీ ఉంటే ఇంకా బయలుదేరేస్తారు కొన్నిసార్లు లేట్ అయితే. ఈ మధ్య ఏంటంటే ఒకటి అనుకున్నాను, పిల్లలు స్కూల్కి వెళ్ళేలోగా దీపారాధన అయితే చేయాలనుకుంటున్నాను. మరి ఎన్ని రోజులు జరుగుద్ది అలా చూడాలి. ఏంటంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు. పిల్లలకు సంబంధించి క్యారేజీలు పెట్టేదంతా ఉంటుంది కాబట్టి రోజు ఒకేలాగా అయితే ఉండదండి. ఇక్కడైతే పిల్లలు కూడా అంటే సముద్రంకి తీసుకెళ్ళండి అట్లా ఎట్లా అడుగుతున్నారు. కానీ అవన్నీ ఏం లేదమ్మా, మన ఊర్లో ఉన్న గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పన్నాను. మీరందరూ ఎలా జరుపుకున్నారు మహాశివరాత్రి అనేది కూడా నా కామెంట్లో షేర్ చేయండి. దేవుడికి ఏంటంటే వీలైనంత వరకు మనం మనసు దగ్గరగా ఉంచి దేవుడికి మన కష్టాలు ఏవైతే ఉన్నాయో చెప్పుకొని నా పరిస్థితి ఇలా ఉంది, దీనికి ఏ దారి నువ్వు చూపించాలి దేవుడు అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. అంతవరకే ఏంటంటే మనం ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని పువ్వులు పెట్టినా, ఎన్ని పూజలు చేసినా మన మనసు అనేది దేవుడి దగ్గర నిలపకుండా ఆలోచనలు దగ్గరలో ఉన్నప్పుడు మనం ఎంత చేసినా అది దేవుడికి లభించదంటారు. అంటే దేవుడికి వెళ్ళదని అంటారు. ఇదివరకు అయితే నేను చాలా పూజ అంటే ఇన్ని పువ్వులు కావాలి, ఇన్ని అని దీపారాధనలు ఇట్లా చాలా ఉండేది. కానీ ఇప్పుడు వీలైనంత వరకు ప్రశాంతంగా అంటే మనసు దేవుడి దగ్గర నిలిపి నా విషయాలన్నీ నీకు తెలుసు దేవుడా, ఇంకా ప్రత్యేకించి ఏదైనా చేయాలన్నా ఏ దాంట్లో అయినా ముందుకెళ్ళాలని నీ దయ అని చెప్పేసి ఇంకా దేవుడికి చెప్పుకొని ఇంకా దీపారాధన పూర్తి చేసుకొని మన చెట్టుకు కాసిన జామకాయలు, శివయ్యకి ఇష్టం జామ పండ్లు అంటే, కానీ పండ్లు లేవు, కాయలు ఉన్నాయి. అందుకని చెప్పేసి జామకాయలు కోసాను. ఈ విధంగా అయితే దీపారాధన అనేది పూర్తి అయిపోయింది. ఫస్ట్ నేనే స్నానం చేసి ఇంకా దేవుడు పూజ చేసిన తర్వాత ఇంకా పిల్లలకు సంబంధించి వాళ్ళకి స్నానాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా అయితే పూజ పూర్తి అయిపోయింది. ఇంకా మా వారు కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటున్నారు. ఇక్కడ ముందుగా లక్ష్మీ నరసింహస్వామి ఫోటో, అది మాత్రం గొలగమూడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను.
గొలగముడి వీడియో కూడా ఒకటి ఉందండి, పోస్ట్ చేయాలి, అలాగే ఉంది, లేట్ అయిపోయింది చాలా. ఈ విధంగా అయితే ఉంది నా పూజ. అభిషేకం చేసిన నీళ్ళు తీర్థంలాగా తీసుకుంటాం. ఇక్కడ చిన్నుకి అయితే స్నానం అయిపోయింది. ఇంకా చిన్ను వచ్చి నమస్కారం, ఇంకా ఒక్కొక్కరు అలా స్నానం చేసి దేవుడికి వచ్చి ఒక నమస్కారం చేసుకొని వెళ్తారనమాట పిల్లలు. ఇది ఒకటి నేర్పించాను, ఏంటంటే వీలైనంత వరకు రోజు మనం చెప్పే మాటలు కొన్ని పిల్లలకైతే మైండ్లోకి వస్తాయి. మా వెంకటకైతే నామాలు పెట్టేటప్పుడు గోవింద నామాలు పెట్టేటప్పుడు గోవింద గోవింద అని చెప్తాను. తర్వాత వచ్చేసి దేవుడికి సంబంధించి ఒక నమస్కారం చేసుకో, వీలైతే గుడికి వెళ్ళమ్మని చెప్తాను. ఇక్కడైతే ఈరోజు శివయ్యకి సంబంధించి అడ్డనామాలు పెడుతున్నాను. ఈ విధంగా అయితే ఉంది. మా వెంకటుడు అంత ముద్దుగా ఉన్నాడు. ఇట్లా ఉంది. ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నాము. పువ్వులు కూడా ఏం లేవండి, చెట్లకు కూడా ఏం లేవు అసలుకి. నిన్న బయటికి వెళ్ళాము, వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుందాం అనుకుని ఇంకా అలాగే అయిపోయింది. బయటికంటే ఇంకా స్కూల్ దగ్గరికి పిల్లల కోసం అట్లా వెళ్తాను కాబట్టి తీసుకొచ్చుకోవచ్చు, కానీ ఏదో ఇంకా అలాగే మర్చిపోయాను. ఊరి దగ్గరికి కూడా వస్తారు తీసుకొని, కానీ వాళ్ళు రాలా. పువ్వులు అయితే మనకి ఎక్కువగానే ఉంటాయి చెట్లకి, కానీ మంచు వల్ల ఏంటో సరిగ్గా పువ్వులు అయితే లేవు ఇప్పుడు. ఇంకా గుడికి సంబంధించి వెళ్ళేటప్పుడు సన్నజాజి పువ్వులు ఉన్నాయి, కోసుకొని తీసుకెళ్ళాను అంతే, ఇంకేం లేదండి ఇక్కడ. ఈ విధంగా అయితే స్వామివారికి అయితే మంచిగా పూజలు జరుగుతున్నాయి. మేము ఇది రెండోసారి రావడం. ఫస్ట్ ఏంటంటే అయ్యప్ప స్వామి మాలేసున్నప్పుడు, అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళు, అంటే మా బావగారు వాళ్ళు వేసున్నారు పిల్లలు వాళ్ళు, అప్పుడు వచ్చాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు రోజు వెళ్తుంటాము. అంటే రోజు అంటే ఇట్లా రోజు ఏమన్నా నేను పని ఉన్నప్పుడు ఈ రూట్లో వెళ్ళినప్పుడు అనుకుంటాం ఒకసారి వెళ్దాం అనేసి, కానీ ఎప్పుడు మనకి దేవుడు అనుగ్రహం ఇస్తే అప్పుడే రాగలమండి. ఇటు వెళ్ళేటప్పుడు ప్రతిసారి అనుకున్నాం ఒకసారి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందామని, అలాగే అయిపోయేది. ఇంకా కొండకెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మా అత్తమ్మగారు కాలం చేశారు. ఇంకా అప్పటి నుంచి గుడికి ఎక్కడికి వచ్చింది లేదు, ఇప్పుడే రావడం మళ్ళీ ఇక్కడికి. ఈ విధంగా అయితే ఉంది. ఇంకోటి కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళే దగ్గర కూడా వచ్చేసి బాబా గుడి ఉంది, అక్కడ కూడా వెళ్ళాలనుకుంటా, కానీ ఏందో వెళ్ళాం. కొన్ని విషయాలు మన దగ్గరగానే ఉంటాయి, కానీ ఎందుకో వెళ్ళాం. ఇక్కడ ఉన్న ఫోటోలో ఉన్న స్వామి వచ్చేసి బ్రహ్మయ్య స్వామి అనమాట. ఇక్కడ రావి చెట్టు, ఇక్కడ ఫస్ట్ రావి చెట్టు దగ్గర ఆయనకున్న శక్తితో ఆయన దేవుడికైతే పూజ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇక్కడ పూజ చేస్తున్నారు కదా, ఆ పెద్ద ఆయన మాత్రం ఇంకొద్దిగా మంచిగా చేసేది, అంతా చేసింది ఆ స్వామి. ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి రాగానే ఒక నమస్కారం అయితే పెట్టుకుంటాం, ఇది ఒక అలవాటు. ఇదండి మా మహాశివరాత్రి వీడియో. మీరు ఎలా చేసుకున్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మా చిక్కి అయితే చూడండి వాళ్ళ తమ్ముడిని ఎలా ఎత్తుకుందో. ఇదండి ఈ వ్లాగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.